మొత్తం మెరిసిపోతున్నావు ఎట్లా? తెల్లగా షర్ట్ వేసిన కదా, లైటింగ్ కింద కూర్చుంటే మెరిసిపోయిన అట్లా. ఓకే, చెప్పు ఎట్లా నడుస్తుంది సినిమాలు, యూట్యూబ్, ఇన్స్టా? బాగా నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ మధ్య. అట్లా కంటెంట్ అట్లా చేస్తున్నాం భయ మనం, కామెడీ కంటెంట్. ఓకే, చెప్పు జర్నీ ఎట్లుంది? జర్నీ ఎట్లుందంటే ఒకప్పుడు రిలీజ్ అయిపోయింది సినిమా జర్నీ, బస్ యాక్సిడెంట్ అయింది. అంటే మీరు అడుగుతుంది దాని కంటే నేను చెప్తాను. చూసినారా మనవాడు ఆఫ్ స్క్రీన్ టైమింగ్ కూడా. సో చెప్పు సినిమా జర్నీ ఎట్లుంది, యూట్యూబ్, ఇన్స్టా ఎట్లా మేనేజ్ చేస్తున్నావు మూడింటిని? షూట్ డే ఉంటుంది కదా, షూట్కి వేసి వచ్చినాక 2-3 days గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఇన్స్టా రీల్స్ ఒక రోజు పెట్టేసుకుంటా, ఒక 5-6 వీడియోస్ వారానికి. యూట్యూబ్ది అది కూడా ఒకటే కదా, ఇప్పుడు షార్ట్స్ రీల్ వేసేసుకుంటా యూట్యూబ్లో. సపరేట్ కంటెంట్ ఏం పెట్టుకో యూట్యూబ్కి? స్కెచ్ వీడియోస్ అట్లా చేస్తున్నావు? రీసెంట్గా స్టార్ట్ చేసిన, సో ఇంకా డెవలప్ చేయాలి. ఫ్యూచర్ ప్లాన్ ఉంది. యా. ఓకే, ఇన్స్టా రీల్ ఒకటి బాగా వైరల్ అయింది, వాన వాన వాన. ఎట్లా సడన్ ప్లానా? ఇట్లనే కామెడీ చేస్తాం కదా, ఇది కామెడీ చేద్దాం అనుకున్నా కానీ అది జర సీరియస్ అయిపోయింది. కామెంట్లో నన్నే తిడుతురు, లాస్ట్కి ఫన్ ఎందుకు పెట్టినావు అని. ఓకే, యాక్టింగ్ మంచిగా చేసినావు, లాస్ట్కి ఫన్ ఎందుకు పెట్టినావు అని నన్నే తిడుతురు. ఎంత అయింది రీచ్? 6.4 million అయింది. సో ఎమోషనల్ కంటెంట్ కూడా ట్రై చేస్తున్నావు అయితే కామెడీతో పాటు? మనం అన్నీ ట్రై చేస్తాం భయ, అన్నీ తీస్తాం బయటికి. ఓకే, రీసెంట్గా బచ్చన్ మల్లి మూవీ మంచి క్యారెక్టర్ పడ్డది, ఎట్లా అప్రోచ్ అయ్యారు వాళ్ళు నిన్ను? మన ఫ్రెండ్ ఉన్నాడు కదా రోషన్ డీజే, మనోడు సజెస్ట్ చేసిండు నన్ను. ఓకే, వైవా హర్షాన్నకి చిన్నప్పుడు వాళ్ళు అంటే నేను గుర్తొచ్చినంట, సో మనోడు సజెస్ట్ చేసిండు. ఓకే, సో వాళ్ళు కాల్ చేసి ఇట్లా ఒకసారి ఆఫీస్కి రా అంటే పోయినా, ఇట్లా సీన్ చెప్పేసి డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోయినాం. డైరెక్ట్ షూట్ చేసేసి రిలీజ్ అయిపోయింది, మీ ముంగట ఉన్నా. ఓకే, సూపర్. రోషన్ కూడా మంచి ఫ్రెండా? మనకి రోషన్ కూడా చాలా మంచి ఫ్రెండ్. రీసెంట్గా కోర్ట్ రిలీజ్ అయింది. అవును, చాలా పాజిటివ్ టాక్ వచ్చింది కదా. చూసినావా మూవీ? చూసినావా? చూసిన. ఎట్లుంది? సినిమా బాగుందా? మనోడు మంచి హీరో అయిపోయాడు, అంతే నార్మల్.